హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే నథింగ్ నుంచి వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 4A. బాక్స్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లో మీకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. స్క్రీన్ గార్డ్ కూడా మొబైల్ కి ప్రీ అప్లై వస్తుంది. టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ టూల్ అయితే ఇస్తున్నారు. ఈసారి కేస్ కూడా ఇస్తున్నారు. కేస్ వేస్తే చూడొచ్చు ఫోన్ లుక్ ఇలా అయితే ఉంటుంది. బాక్స్ లో అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు. దాన్ని మీరు సపరేట్ గా డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాలి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నథింగ్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది ఆ గ్లిఫ్ లైటింగ్ అండ్ డిజైన్. వీటి మీద వీళ్ళు బాగా ఫోకస్ చేసి కొత్త కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా నథింగ్ సిగ్నేచర్ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది. ఈసారి గ్లిఫ్ లైటింగ్ అయితే తీసేశారు. దాని ప్లేస్ లో గ్లిఫ్ బార్ అని చెప్పి తీసుకొచ్చారు. మీకు చూడొచ్చు ఇలా ఉంటుంది. ఇది మొత్తం 7 స్క్వేర్స్ అయితే ఉన్నాయి. 63 మినీ ఎల్ఈడీస్ అయితే ఇందులో పెట్టారు. మన సెట్టింగ్స్ లోకి వెళ్తే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వీటి లైట్ ఇంటెన్సిటీని అయితే మనం తగ్గించుకోవచ్చు. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ని మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా మనకి కాల్స్ వస్తున్నప్పుడు, నోటిఫికేషన్ వస్తున్నప్పుడు, ఫోన్ తిప్పి పెట్టినప్పుడు, వాల్యూమ్ ని అప్ అన్నప్పుడు, డౌన్ అన్నప్పుడు, టైమర్ ఆన్ చేసినప్పుడు, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడుతూ ఉంటాం కదా, అవి ఎంతసేపట్లో వస్తాయో ఇవన్నీ మనం ఈ గ్లిఫ్ బార్లో అయితే తెలుసుకోవచ్చు. ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీకు ఎసెన్షియల్ నోటిఫికేషన్ లోపలికి వెళ్ళి న్యూ రూల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి కొన్ని రూల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ రూల్ పేరు అయితే సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఒక పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఒక యాప్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఒక మెసేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ యాప్ నుంచి ఆ పర్సన్ పర్టికులర్ మెసేజ్ పంపిస్తే అప్పుడు మనకి ఈ గ్లిఫ్ బార్ అయితే వెలుగుతుంది. మనం సెట్ చేసుకున్న మెసేజెస్ వస్తేనే ఈ గ్లిఫ్ బార్ లో మనకి లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. సో మనం ఏమైనా వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఈ రూల్ అయితే మనం రకరకాలుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ ఈ లైట్లు మీకు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ బెడ్ టైం స్కెడ్యూల్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఆ టైంలో మీకు లైట్స్ అయితే వెలగవు. సో ఇది మనం గ్లిఫ్ బార్ గురించి మనం మాట్లాడుకుంటే, నథింగ్ అనగానే మన గ్లిఫ్ లైట్సే గుర్తు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు లైట్ సిరీస్ అని తీసుకొస్తున్నారు. ఇప్పుడు నథింగ్ 3A లైట్ అని మొన్న తీసుకొచ్చారు. దానిలో ఓన్లీ మీకు సింగిల్ డాట్ అయితే ఉంటుంది. ఇది నథింగ్ వాళ్ళ బేసిక్ స్మార్ట్ ఫోన్ అంటారు. ఈ 4A సిరీస్ కానీ 3A సిరీస్ కానీ దీనిలో గ్లిఫ్ లైటింగ్ తీసేసి గ్లిఫ్ బార్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రో సిరీస్ వస్తాయి, అంటే నథింగ్ 4A ప్రో, దానిలో కూడా కొత్త గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అది ఇంకా రివీల్ చేయలేదు. అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మీరు ఆల్రెడీ చూశారు, గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని తీసుకొచ్చారు. ఇలా వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేసి పడేశారు. సో మీకు డిఫరెంట్ మోడల్ కి డిఫరెంట్ గా గ్లిఫ్ లైటింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. నథింగ్ బేసిక్ మోడల్స్ ఉంటాయి కదా, 4A గానీ నెక్స్ట్ 5A గానీ, ఇవన్నీ మీకు ఈ గ్లిఫ్ బార్ అయితే వస్తూ ఉంటాయి. ఈసారి రికార్డ్ బటన్ కూడా యాడ్ చేశారు. ఇది వరకు నథింగ్ 3A సిరీస్ లో మనకి ఆప్షన్ అయితే లేదు. మీరు కనుక బ్యాక్ సైడ్ వీడియో రికార్డ్ చేస్తున్నా, లేకపోతే ఫోన్లో రికార్డర్ ఆన్ చేసినా ఈ రెడ్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి. ఇంకా డిజైన్ విషయానికి వస్తే కెమెరా మాడ్యూల్ మొత్తం మీకు అల్యూమినియం డెకేతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు హీట్ సింక్ అయితే ఉంది. ఇక్కడైతే డైనమిక్ అడాప్టివ్ స్పీకర్ అయితే ఉంది. మూవీస్ కానీ మ్యూజిక్ కానీ వింటూ ఉంటాం కదా, మనం యూజ్ చేసే కంటెంట్ బట్టి అదే ఆటోమేటిక్ గా ఈక్వలైజర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీకు వాయిస్ డిస్ట్రాక్షన్ లేకుండా క్లియర్ గా అయితే వినిపిస్తూ ఉంటుంది. ఈసారి నాకు ఫిజికల్ గా బాగా నచ్చింది. ఎసెన్షియల్ కీ తీసుకువెళ్ళి లెఫ్ట్ సైడ్ కి అయితే ఇచ్చారు. నథింగ్ వాళ్ళకి లాస్ట్ టైం ఫీడ్బ్యాక్ చాలా మంది ఇచ్చారు. ఆ ఎసెన్షియల్ కి మనకి పవర్ బటన్ ప్లేస్ లో అయితే ఉంటది. ఇక్కడికి తీసుకొస్తే బాగుంటది అనుకున్నాను. ఈ సిరీస్ లో అయితే తీసుకొచ్చారు. ఇది మొత్తం 4 కలర్స్ లో వస్తుంది: పింక్, వైట్, బ్లూ, బ్లాక్. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ పాండా గ్లాస్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్. ఈ బటన్స్ అండ్ కెమెరా మాడ్యూల్ అల్యూమినియం డెకోతో అయితే వస్తుంది. ఇది ఓవరాల్ గా డిజైన్ పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఫోన్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నథింగ్ అనగానే ఫస్ట్ డిజైన్ గుర్తు వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు కెమెరా పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా దీనిలో మంచి కెమెరా సెటప్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. కొంచెం లార్జ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో లో లైట్ ఫోటోగ్రఫీలో మీకు కొంచెం షార్ప్ ఇమేజెస్ అయితే వస్తూ ఉంటాయి. ఫొటోస్ కూడా న్యాచురల్ గా అయితే వస్తున్నాయి. ఇందులో వీళ్ళ ఓన్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. ట్రూ లెన్స్ ఇంజిన్ అని చెప్పి అంటారు వీళ్ళు. అంటే ఏ సాయంతో ఫొటోస్ ని న్యాచురల్ గా చూపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. దీనిలో మనం అల్ట్రా XDR ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. వీళ్ళు గూగుల్ తో పార్ట్నర్షిప్ తీసుకొని ఈ సిస్టమ్ అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. గూగుల్ ఫొటోస్ మన అందరికీ తెలిసిందే, డైనమిక్ రేంజ్ చాలా బాగుంటాయి ఫొటోస్. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా ప్రాసెసింగ్ చేసి మీకు మంచి డైనమిక్ రేంజ్ అయితే తీసుకొస్తుంది. మీరు ఈ అల్ట్రా XDR లో తీసిన ఫొటోస్ ని డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో వాటిలో అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ కి, గూగుల్ ఫొటోస్ కి మాత్రమే ఇదైతే తీసుకొచ్చారు. ఫ్యూచర్ లో మేబీ థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ అల్ట్రా XDR ఫొటోస్ అయితే మనం అప్లోడ్ చేసుకునేలా తీసుకొస్తారని చూడాలి. ఇంకోటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది అంత బాగాలేదు. లో లైట్లో కానీ డే లైట్లో కానీ
అని కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొచ్చారు. దీన్ని వీళ్ళు టెట్రా ప్రిజం టెలిఫోటో లెన్స్ అని అంటున్నారు. నార్మల్ గా టెలిఫోటో లెన్స్ మీకు ఎల్ షేప్ లో అయితే ఉంటాయి. దీనిలో వచ్చేసరికి మీకు డ్యూయల్ ప్రిజం కన్స్ట్రక్షన్ లో అయితే లెన్స్ అయితే ఉంటాయి. దీనివల్ల మీకు 150 నుంచి 200 mAh బ్యాటరీ సేవ్ అవుతుంది. లాంగ్ డిస్టెన్స్ లో మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు 3.5x లో ఆప్టికల్ జూమ్ లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ డే లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్, ఇవన్నీ వచ్చేసరికి లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్. మీరు ఈ ఫోన్ లో పోర్ట్రేట్ షాట్స్ తీయాలి అంటే 3.5x లోనే తీయండి, అప్పుడే మీకు సూపర్ అయితే వస్తాయి ఫొటోస్ అయితే. రిమైనింగ్ ఉన్నాయి కదా 1x 2x లో తీస్తే అంత బాగా పోర్ట్రేట్ షాట్స్ అయితే రావట్లేదు. కాంప్లికేటెడ్ ఫొటోస్ కూడా మీకు ఎడ్జ్ డిటెక్షన్ బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది అభి ఫోటో మొత్తం వాడి జుట్టు అంతా కొంచెం మెలికలు తిరిగి అయితే ఉంటది. ఇంత కాంప్లికేటెడ్ ఫోటో కూడా ఎడ్జ్ డిటెక్షన్ బాగా తీసుకుంటుంది. ఈ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు 3.5x లో 7x లో మ్యాక్రో షార్ట్స్ కూడా తీసుకోవచ్చు. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, చాలా బాగా వస్తున్నాయి టెలిఫోటో మ్యాక్రో నుంచి తీసిన షార్ట్స్. టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు 7x వరకు ఇన్ సెన్సార్ జూమ్ కూడా చేయొచ్చు. మాక్సిమం 70x వరకు మీరు జూమ్ చేసి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే, సో మెయిన్ కెమెరా బాగుంది, టెలిఫోటో లెన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈ రెండు ఫోటో శాంపిల్స్ అయితే బాగున్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కూడా బాగున్నాయి. ఇవి కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, చెక్ చేయొచ్చు. ఇంకా వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వరకు మాత్రమే మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. ఇది నథింగ్ 4A బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ ఎలా కంట్రోల్ చేస్తూ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి, ఆ నాయిస్ ఫిట్ చేస్తున్నా లేదో మీరు చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 1080pలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ కూడా ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది నథింగ్ 4A ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ 1080p వరకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి వీడియో శాంపిల్ ఎలా ఉందో ఒకసారి మీరు జడ్జ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఎలా పిక్ చేస్తుందో కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ వెహికల్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా ఒక 4K ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ బ్యాక్ కెమెరా కూడా 4K 60 FPS లో మనం వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తే బాగుండే అనిపించింది. అండ్ స్టెబిలైజేషన్ కూడా 4K 30 FPS లో బాగానే ఉంది. స్లో మోషన్ విషయానికి వస్తే 1080p 120 FPS లో మనం స్లో మోషన్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ప్రీసెట్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు నథింగ్ OS 4 వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నథింగ్ వాళ్ళదే ప్లే గ్రౌండ్ అని ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా వస్తుంది. దానిలో మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోయి దానిలో మీరు కెమెరా ప్రీసెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీ కెమెరా యాప్లో ఫిల్టర్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో మీకు నచ్చిన ఫిల్టర్ని ప్రీసెట్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా క్రియేట్ చేసి ఉంటారు ఇక్కడ ప్రీసెట్స్, ఆ ప్రీసెట్స్ మీకు నచ్చాయి అనుకోండి, వాటిని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోన్లో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ 1.5K ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది LTPS ప్యానల్. లాస్ట్ టైం మీకు ఫుల్ HD డిస్ప్లే ఉండేది, ఈసారి 1.5K అప్గ్రేడ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు. 4500 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. 1600 nits హై బ్రైట్నెస్ మోడ్ తో అయితే వస్తుంది. 3A తో కంపేర్ చేస్తే 23% ఎక్కువ బ్రైట్ అయితే 4A అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. నెట్ఫ్లిక్స్ అయితే HDR లో ప్లే అవ్వట్లేదు. మేబీ అప్డేట్స్లో ఏమైనా ఇవ్వకపోవచ్చు, చెప్పలేము. ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది, లౌడ్ ఉంది. స్పీకర్ నుంచి వచ్చే క్వాలిటీ కూడా బాగుంది. హై రిజల్యూషన్ ఆడియో కోడాక్స్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. LHDC, LDAC ఇవన్నీ ఇవి సపోర్ట్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇలాంటివి అయితే ఏం లేవు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. ప్రాసెసర్ మంచిదే. జనరల్ గా ఎవరైనా యూస్ చేస్తూ ఉంటారు కదా ఫోన్ ని, సో అలాంటి వాళ్ళకి ప్రాసెస్ సెట్ అయ్యిద్ది. ఎటువంటి ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేయరు. అప్పుడప్పుడు క్యాజువల్ గా గేమ్స్ ఆడే వాళ్ళకి ఓకే ప్రాసెసర్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కొంతమంది అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ మీకు సెట్ అవ్వదు. ఆ ప్రైస్ రేంజ్ లో మీకు పర్ఫార్మెన్స్ ఫోన్స్ వస్తూ ఉంటాయి. OnePlus Nord 6 రాబోతుంది, iQOO Neo 11 ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఫోన్స్ మీరు చెక్ చేయొచ్చు. ఇది ఏంటంటే జనరల్ గా అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతూ క్యాజువల్ గా ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. ఇది LPDDR4X RAM తో వస్తుంది. ఈసారి UFS 3.1 తీసుకొచ్చారు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే రీడ్ స్పీడ్ 147% ఇంప్రూవ్ అయితే అయ్యింది. రైట్ స్పీడ్ లో మీరు 380% ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు. BGMI వచ్చేసరికి 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఈ ఫోన్ థిక్నెస్ విషయానికి వస్తే 8.3 mm థిక్నెస్ తో వస్తుంది. వెయిట్ వచ్చేసరికి 204 grams అయితే ఉంది. IP64 రేటింగ్ తో వస్తుంది. ఇప్పుడు అన్ని కంపెనీస్ IP69, 68 కి అయితే వెళ్ళిపోయాయి. IP రేటింగ్ కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయడం 25 సెంటీమీటర్స్ లోతులో ఒక 20 minutes వరకు ఫోన్ పడింది అనుకోండి నీళ్ళల్లో, అప్పుడు ఈ ఫోన్ సర్వే అవ్వగలదు అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇండియాలో మీకు 5400 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇండియా కాకుండా మిగిలిన అన్ని దేశాల్లో
5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 50 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1-3 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. మీరు జనరల్గా యూస్ చేస్తే ఈజీగా 1 ఫుల్ వర్కింగ్ డే దీన్ని మీరు యూస్ చేయొచ్చు. కొంచెం హెవీగా మీరు యూస్ చేసే వాళ్ళైతే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒక 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చుంటే బాగుండేది. ఓఎస్ విషయానికి వస్తే నథింగ్ ఓఎస్ 4.1 పైన రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 3 సంవత్సరాలు ఓఎస్ అప్డేట్ ఇస్తున్నారు. 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. నేను నథింగ్ ఓఎస్ 4 గురించి సపరేట్గా వీడియో అయితే చేశాను. వాటి ఫీచర్స్ ఏమేమి ఉంటాయి నథింగ్ ఓఎస్ 4లో అనేది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చెక్ చేయండి, కార్డ్స్లో ఉంటుంది. లేకపోతే వీడియో ఎండింగ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేస్తే మీకు క్లియర్గా నథింగ్ ఓఎస్ ఫీచర్స్ అన్ని మీకు అర్థమైపోతాయి. ఈ వీడియోలో వాటి గురించి చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఇంకా దీనిలో మీకు యాప్ లాక్ ఉంటుంది. యాప్స్ ని మీరు క్లోన్ చేసుకోవచ్చు. గూగుల్ డైరెక్ట్తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తికి వినపడుతుంది. ఎసెన్షియల్ కీ గురించి మీ అందరికీ తెలుసు. మనకు కావాల్సినవి ఎసెన్షియల్ స్పేస్లో అయితే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మనం ఏమైనా మర్చిపోతూ ఉంటాం కదా, ఆ రిమైండర్స్ అన్ని ఎసెన్షియల్ కీ ద్వారా మనం నోట్ లాగా రాసుకొని లేకపోతే వాయిస్ ఇచ్చేసి మనం ఈ ఎసెన్షియల్ స్పేస్ లో అయితే సేవ్ చేసుకుంటూ ఉంటాము. ఈసారి ఎసెన్షియల్ స్పేస్ లో ఎసెన్షియల్ వాయిస్ కూడా యాడ్ చేయబోతున్నారు. ఇది అప్డేట్ ద్వారా మీకు వస్తుంది. మనం మాట్లాడే మాట ఇది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ప్రెజెంట్ అయితే 12 లాంగ్వేజెస్కి సపోర్ట్ ఉంది. అందులో హిందీ ఉంది. సో తెలుగు ఇలాంటివి అయితే సపోర్ట్ లేదు. ఫ్యూచర్లో మేబీ యాడ్ చేయొచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. 10 5G బ్యాండ్స్ అయితే వస్తుంది. NFC ఇండియాలో అయితే లేదు, మిగిలిన కంట్రీస్లో NFC తో అయితే వస్తుంది. సో నథింగ్ 3Aకి 4Aకి ఏమేమి చేంజెస్ చేశారో ఒకసారి మనం చూద్దాము. డిస్ప్లే డిపార్ట్మెంట్ ఫుల్ HD ప్లస్ నుంచి 1.5K AMOLED డిస్ప్లేకి అప్గ్రేడ్ చేశారు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా 3000 nits నుంచి 4500 nitsకి అప్గ్రేడ్ చేశారు. ఈసారి ఫ్రంట్ ప్రొటెక్షన్ పాండా గ్లాస్ తీసేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A తీసుకొచ్చారు. ఈసారి ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఉండేది 3Aలో. 4Aలో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 తీసుకొచ్చారు. స్టోరేజ్ టైప్ కూడా చేంజ్ చేశారు. లాస్ట్ టైం UFS 2.2తో వచ్చింది. ఈసారి UFS 3.1తో వస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్ ఇంచుమించు సేమ్ ఉంది. టెలిఫోటోలో మీకు టెట్రా ప్రిజం టెక్నాలజీ అయితే యూస్ చేశారు. బ్యాటరీ కూడా 400 mAh పెంచారు, ఓన్లీ ఇండియాలోనే. ఇవి మేజర్ చేంజెస్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 4A గురించి మనం మాట్లాడుకుంటే ఈ డివైస్ మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకైతే IP రేటింగ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బ్యాటరీ ఒక 6000 mAh ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ప్రైస్ చూడాలి, 27,000 అంటున్నారు బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నార్మల్గా దీని ప్రైస్ అయితే 8GB RAM 128GB మోడల్ 32,000 రూపాయలు పెట్టారు. మీకు తెలిసిందే ఫోన్ రేట్లు అయితే పెరిగిపోయాయి, వీళ్ళు కూడా రేట్లు అయితే పెంచేశారు. సో ఆ ప్రైస్కి ఈ ఫోన్ మీరు తీసుకుంటారా లేకపోతే వేరే ఫోన్ మీరు ఏమైనా చూస్తారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫోన్ మీకు ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరీ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వస్తాను అందరూ నేను సలహా తీసుకుంటున్నాను. బాయ్ పేరెంట్స్, బాయ్.